హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎంప్లాయీస్కి మాత్రమే. మీరు ఎంప్లాయీ అయితే ఈ టాపిక్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. లేదు మీరు ఎంప్లాయీ కాకపోతే ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ గురించి అయితే వాచ్ చేయండి, లేకపోతే మీకు అవసరం లేదు. వీడియో చూసి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, మాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. జనరల్గా ఎంప్లాయీస్కి ఉన్న కామన్ మిస్కాన్సెప్షన్ ఏంటంటే అందరు ఎంప్లాయీస్కి కూడా ITR 1 ఒక్కటే సరిపోతుందని అనుకుంటారు. కానీ అందరు ఎంప్లాయీస్కి ITR 1 ఒక్కటే సరిపోదు. సో దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ITR 1 ఎప్పుడు అప్లై అవుతుందని సింపుల్గా మాట్లాడుకుందాం. డీటెయిల్డ్గా మీకు ITR 1 అప్లికబిలిటీ గురించి కావాలనుకుంటే ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లోని కార్డ్స్లో లింక్ చేశాను, ఒక్కసారి అక్కడ చెక్ చేయండి. ITR 1 అప్లికబిలిటీ గురించి చూసుకుంటే అంటే ITR 1 ఎప్పుడు అప్లై అవుతుంది అని అంటే మీకు శాలరీ ఇన్కమ్ కానీ పెన్షన్ ఇన్కమ్ కానీ ఉండి ఒక హౌస్ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ కానీ లేదా ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ కానీ ఉన్నా, అండ్ అలానే ఇంట్రెస్ట్, డివిడెండ్, ఫ్యామిలీ పెన్షన్ ఇన్కమ్ ఉంటూ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఉంటే అది 5,000కి మించకుండా ఉండి, అలా అన్ని సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ అంతా మీకు 15 lakhs లోపు ఉండాలి. అప్పుడు మీకు ITR 1 ఫామ్ అప్లై అవుతుంది. సో మీరు ఎంప్లాయీ అయ్యి ఉండి మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఇన్కమ్స్ మాత్రమే మీకు ఉంటే అప్పుడు మీరు ITR 1 ఫైల్ చేయాలి, వేరే ఫామ్ ఏది మీకు అక్కర్లేదు. కానీ ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్కి కానీ పెన్షనర్స్కి కానీ ఈ ఇన్కమ్స్ మాత్రమే ఉండట్లేదు. వీటితో పాటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అంటే షేర్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి విత్డ్రా చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ఉంటున్నాయి. అలానే గేమింగ్ ఇన్కమ్ కానీ ఆన్లైన్ బెట్టింగ్ ఇన్కమ్ కానీ ఉంటుంది. అండ్ కొంతమందికి ఒకే హౌస్ ప్రాపర్టీ ఉండట్లేదు, ఒకటి కన్నా ఎక్కువ హౌస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటున్నారు. సో ఇలాంటి కేసెస్లో అంటే ఈ కేటగిరీస్లో మీరు ఎక్కడ కవర్ అయినా కానీ ఆ ఎంప్లాయీస్ ఫైల్ చేసుకోవాల్సిన ఫాము ITR 1 కాదు. ఎందుకంటే ఈ ఇన్కమ్ని మీరు డిస్క్లోజ్ చేయడానికి కన్సర్న్ షెడ్యూల్స్ ITR 1 ఫామ్లో ఉండవు. అందుకని మీరు ఈ ఇన్కమ్స్ ఏమైనా మీకు ఉంటే మీరు ఫైల్ చేసుకోవాల్సిన ITR ఫాము ITR 2. సో మీకు క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉన్నా, లేకపోతే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో డివిడెండ్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ కాకుండా వేరే స్పెషల్ ఇన్కమ్ ఏదైనా ఉన్నా, అండ్ అలానే ఒకటి కన్నా ఎక్కువ హౌస్ ప్రాపర్టీస్ మీరు హోల్డ్ చేస్తున్నా కానీ మీకు అప్లై అయ్యే ITR ఫాము ITR 2. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఎంప్లాయీ అయ్యి ఉండి మీరు స్టాక్ మార్కెట్లో F&Oతో కానీ ఇంట్రాడేతో కానీ డీల్ చేస్తూ ఉంటే మీకు అప్లై అయ్యే ఫాము ITR 2 కాదు, ITR 3. సో ఇదండి ఈరోజు టాపిక్. మీకు ITR 2 అప్లికబిలిటీ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ITR 2 ఫామ్ ఎవరికైనా వీడియోని డిస్క్రిప్షన్లోని కార్డ్స్లో లింక్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చూస్తే మీకు ITR 2 అనేది మీకు ఎప్పుడెప్పుడు అప్లై అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ టాపిక్పై డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. అండ్ అలానే మా పెయిడ్ కోర్సెస్ అండ్ పెయిడ్ సర్వీసెస్ ఏమైనా కావాలనుకుంటే మీకు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం.